ఒక కుక్క మీద దాడి అని ఒక 2-3 రోజుల నుంచి మనం వీడియోస్ చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా జరిగింది అది కాదు. సో మనం ఈ ఇంటికి రావడం జరిగింది. మన పక్కన శ్రీనాథ్ గారు ఉన్నారు, వాళ్ళ వైఫ్ స్వప్న గారితో మాట్లాడడం జరిగింది. అసలు కుక్క మీద దాడి వాళ్ళ కక్ష కుక్క మీద కాదు, యాక్చువల్గా ఆయన మీద. సో మనకి వచ్చినప్పుడు సిచ్యువేషన్ నాకు ఏమర్థమైందంటే ఆయనని కొట్టే ప్రయత్నం కాదు, చంపే ప్రయత్నం చేశారు. సో విపరీతమైన గాయాలు తగలడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కుక్క అయితే 80% అది అన్కాన్షియస్లో ఉంది. పాపం ఎవరు వచ్చినా కూడా అది గుర్తుపట్టని స్థితిలో ఉంది. సో మరి ఇంకా అసలు ఏం జరిగిన రోజు, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, అసలు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు సడన్గా ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. రైట్, ఈ సిచ్యువేషన్లో మీతో మాట్లాడకూడదు కానీ జనాలకి చెప్పాలి ఏం జరిగిందో యాక్చువల్గా రోజు. మరి చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా చూస్తున్న వీడియోస్, అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందామని మీ ఇంటి వరకు రావడం జరిగింది. యాక్చువల్గా రోజు ఏం జరిగింది సార్? జరిగే కంటే ముందు మీకు వాళ్ళకి ఎప్పుడైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా సార్? యాక్చువల్లీ మాకు పాత కక్షలు అని ఏం లేవండి. మేము గత 43 సంవత్సరాల నుంచి ఇక్కడ రెహమద్నగర్లో ఉంటున్నాము. ఐ మీన్ బై బర్త్ నుంచి నేను ఇక్కడే ఉన్నాము. వాళ్ళు రీసెంట్గా 1 year బ్యాక్ ల్యాండ్ కొనుక్కొని 8 months నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ మిస్సెస్ని చూడటం జరిగింది కానీ ఎవరైతే అటాక్ చేశారో ధనుంజయ్ అనే వ్యక్తిని మొన్న రీసెంట్గా 8th రోజు ఫస్ట్ టైం చూడటం జరిగింది. అతను ఓనర్ అని కూడా నాకు తెలియదు. నేను పోస్టల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, తెలుగు అకాడమీలో వర్క్ చేస్తాను. పోస్టల్ బ్యాలెట్ వేద్దామని మార్నింగ్ 8 to 8:30 టైంలో బయటికి వచ్చాను. పార్కింగ్లో నుంచి నా బైక్ బయటికి తీసుకుంటుంటే మా పెట్ బ్లూ నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసింది. సరే, సహజంగా కుక్కలు ఉసుకే చూస్తే అటు సైడ్ అటాక్ అయ్యి వెళ్ళిపోతాయి కాబట్టి ఫస్ట్ అది కాకుండా మా బ్లూకి యాక్టివా మీద తిరిగే కొద్దిగా అలవాటు ఉంది మా అన్న బండి మీద. ఆ బండి కలర్ కూడా వాళ్ళ బండి కలర్ సేమ్ ఉండేసరికి అటు సైడ్ పరిగెత్తుకెళ్ళి అక్కడ నిలబడింది. నేను అంతలో వితిన్ సెకండ్స్లో నా బండి పక్కకు పెట్టేసి, బ్రదర్ కదలకండి, కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది అది అని చెప్పేసి నేను వెళ్ళి పట్టేసుకున్నాను. పట్టుకున్నాక ఒకసారి బోవని అరిసింది. ధనుంజయ సైడ్ ముఖం చేసేసరికి తను పంచి కొడతా అన్నట్టుగా ఇలా సీరియస్గా ఇట్లా కొడతా అంటే, నేను పట్టుకున్నాను కదా బ్రదర్, మళ్ళీ ఎందుకు మీకు చెప్పినా కదా కదలకండి అని అంటే, అంతలో తన భార్య వెంకాల నుంచి కరిసిందా అని అడిగింది. అల్లే కొట్టలేదు, కొడతాని ఇట్లా చూపిస్తున్నాడు అంతే, కొట్టలేదు. అనగానే వాళ్ళ భార్య వెంకలకి వెళ్ళి కరిసిందా అని అడిగితే, లేదు కరిస్తే దాని మెడలిచ్చి ఇప్పుడే చంపేస్తా కదా అన్నాడు. కుక్కలతో కొట్లాడేం బ్రదర్ అని నేనంటే, తన భార్య వెంకాల నుంచి కుక్కల్ని కొట్టాం మేము, ఏదన్నా మనుషులతోనే చూసుకుంటాం, మనుషుల్నే కొడతాము అంది. అరే ఏంటి దీనికోసం అంది మనుషుని కొడతా అంటారేంది, ఇప్పుడు చూసుకుంటారా అన్నట్టు మాట పెరిగింది. వర్గల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు. మేము తిట్టాము. అంతలో డిఫెన్స్ చేయడానికి నాకు బాబులు 2 కింద ఉన్నారు, వాళ్ళు ఉరికొచ్చి పట్టుకున్నారు. అంతలో మా చిన్న బాబుని వాళ్ళ వైఫ్ కర్రతో కొట్టడానికి పోతే మా వైఫ్ వచ్చి తన భార్యను పట్టుకుంది. అలా ఘర్షణ జరిగింది. మాకు చేతికి దెబ్బలు దాకాయి, వాళ్ళకేదో దెబ్బలు దాకాయి అన్నారంట. ఎమ్మెల్సీ అయింది, పోలీస్ స్టేషన్ వెళ్ళాం, ఎఫ్ఐఆర్ అయింది, ఎమ్మెల్సీ అయింది. నాకు నా చిన్న కొడుకు మిస్సెస్కి ఎమ్మెల్సీ అయింది, వాళ్ళిద్దరికి ఎమ్మెల్సీ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మీరు పరస్పరం ఎవరు గొడవ పడద్దు అని చెప్పి చెప్తున్నా కూడా పోలీస్ స్టేషన్ నుంచే స్టార్ట్ చేశారు. నిన్న ఇవాళ సాయంత్రం వరకు చంపేస్తాం ముందే. ఫస్ట్ బయట థ్రెటనింగ్ ఇచ్చారు, మేము లోపలికి వచ్చి సార్ ఇట్లా అంటున్నారు అని అన్నాము. లోపల కూర్చోబెడతారు కదా, అటు సైడ్లో కూర్చోబెడతారు. పోలీస్ స్టేషన్లో అంటున్నారు కానీ పోలీస్ వాళ్ళకి అక్కడ సార్ చంపేస్తా అంటున్నారు మళ్ళీ అన్నాం. అంటే సరే నేను చెప్తా వెళ్ళు అన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళ అత్తగారు ఎవరైతే వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ ఉందో తను నీ ఇంటి ఇవాళ నీ పాడగట్టేస్తుంటా కంటిన్యూ మా ఇంటి ముందు తిరుగుకుంటూ తిడుతుందంట. మా మదర్ ఇట్లా అంటుందిరా అని చెప్తే నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళాను. ఈవినింగ్ టైంలో వెళ్తే మాదేవ్ గారు ఉన్నారు, ఎస్ఐ గారు, ఇక్కడ మర్డర్ జరిగిందమ్మా మాధురా నగర్లో, మేము కొద్దిగా టెన్షన్లో ఉన్నాం, నేను చెప్తాను మీరు రియాక్ట్ కాకండి అని అంటే, సరే మేడం అని చెప్పేసి వచ్చేసాం. మేము కామన్గా ఏదైనా కొట్లాట్ అయితే సీరియస్గా అంటారు కదా, ఎవరంతా అది ఉండదు కదా అన్నట్టుగా నేను లైట్ తీసుకొని వచ్చేసాను. నా పనిలో నేనున్నాను, మా పిల్లలు వాళ్ళు సమ్మర్ వెకేషన్స్కి బయటకు వెళ్ళారు. ఎలక్షన్ డ్యూటీ ఉందని నేను 2-3 days బయటకు వెళ్ళిపోయాను. మంగళవారం రోజు పొద్దున్నుంచే నా కోసం కాపు కాచుకున్నారని తెలిసింది. అంతలో మా బ్రదర్ మిస్టేక్గా మా బ్రదర్ శ్రీధర్ ఉంటారు, గుడి దగ్గర ఉంటారు, అతనికి ఫోన్ వెళ్ళింది. ఫోన్ వెళ్ళాక నాకు ఇమీడియట్గా ఫోన్ చేశారు, శ్రీనాథ్ భాయ్ ఇట్లా గొడవ అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉంటూ నిన్ను అటాక్ చేస్తున్నారంటే నాకేం అర్థం కాలే. మా ఓన్ బ్రదర్కి ఫోన్ చేశాను, చేసి అన్న ఇట్లా అటాక్ చేస్తున్నారంటే నువ్వు ఎక్కువ చేయకు, 2 minutesలో కిందికి వచ్చేసి మన ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోదాము అన్న. సరే 2 minutesలో మనం అక్కడికి పోతే ఎంత టైం అవుతుంది అని చెప్పి మా బ్లూని వాక్ కోసం కొద్దిగా ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు, నా పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళాను. దాన్ని తీసుకొని రిటర్న్ వచ్చే లోపే నాకు టైం లేకుండా అటాక్ చేసేసారు. ఎంతమంది అండి మీరు? 7 members వచ్చారండి, కానీ 5 members కొట్టారు అని అంటున్నారు. నాకు 100% ఫస్ట్ 3 వెళ్ళారు, తర్వాత ముందు నుంచి 4 వచ్చారు. ఫస్ట్ టైం చూసానండి అందరినీ.
ఓకే, అంటే బయట నుంచి ఏమైనా పిలిపి వాళ్ళ చుట్టూ రిలేషన్స్ అంట. అందులో వాళ్ళ ఒక సడ్డకుడు ఐ మీన్ తోడల్లుడు మాత్రమే తెలుసు నాకు. ఇంకా వాళ్ళ బ్రదర్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరు తెలియదు నాకు. అంటే సార్ ఇప్పుడు ఒక కుక్క వల్ల కొట్టారంటే మనిషి అంటే అది నిజంగా మనుషులకు మనకు కూడా సిల్లీగా ఉంది నమ్మడానికి. అసలు మెయిన్ కారణం ఏముండొచ్చు అంటే ఏమైనా మీకు అంటే జరిగి చాలా రోజు అవుతుంది కదా, ఇప్పుడు ఇంకా 4-5 days అయిపోతుంది మనకి. తర్వాత ఏమైనా తెలిసిందండి అంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది, రీజన్ ఏమైనా వాళ్ళకి ఏం ఉద్దేశం ఉందని? రీజన్ ఏముందో ఐడియా లేదండి. ఫస్ట్ డే నుంచే చంపేస్తున్నారు అనేది ఒకటే మాకు ఉంది, కానీ వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంది అనిపిస్తుందండి మాకు. దీని వల్ల వాళ్ళు నాకు తెలిసి గోవాలో సమ్ బ్రోతల్ బిజినెస్ చేస్తారని, కెసినోస్ నడుపుతారని నాకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక తెలిసింది. అయితే వాళ్ళు ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి వీళ్ళు పాత వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఒక్కళ్ళని కొట్టి పడేస్తే ఇంకా రేపు పొద్దున మనం ఏం చేసినా కూడా ఇక్కడ ఎవరు అడ్డు ఉండరు అనే ఇంటెన్షన్ తోని మనదే నడుస్తుంది ఇక్కడ అనే ఉద్దేశంతో చేశారని అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని కొట్టిన సమయంలో అంటే ఫస్ట్ డే 8th రోజు జరిగిన సమయంలో ఏమైనా డ్రంక్ చేశారండి వాళ్ళు, తాగినారా? ఆ రోజు 8th రోజు లేరండి, 14th రోజు మాత్రం కంపల్సరీ మత్తులో ఉన్నారు వాళ్ళు అందరు. కంప్లీట్ ఎంతమంది వచ్చారో అంతమంది మత్తులోనే ఉన్నారు. అంటే లైక్ ఏమైనా మత్తు పదార్థాలు వెరైటీ ఏమైనా తీసుకుంటారా లేకపోతే? గాంజా ఇక్కడ లోకల్లో దొరికేటి అని ఏదైనా వాడచ్చు, గాంజా వాడారు కొకైన్ వాడారు అని నీకు తెలియదు, కానీ మత్తులో మాత్రం 100%. ఎందుకంటే కామన్ గా లిక్కర్ తాగిన మనిషి ఒక 2 దెబ్బలు కొట్టి వాడు కింద పడతాడు. ఎంత తాగినా తాగకుండా లిక్కర్ తాగి అటాక్ చేయడం అనేది కాదు, అది కంపల్సరీ డ్రగ్స్ లో ఉంటేనే అలా అవుతుంది అండి. అంటే మిమ్మల్ని ఏ వాటితో తీసుకుంటారండి, ఏమైనా రాడ్స్ యూజ్ చేశారా? ఒక రాడ్ పట్టుకొచ్చారండి, మిగతా వాళ్ళందరూ నేల్స్ ఉన్న సెంట్రింగ్ కర్రలతో అటాక్ చేశారు, మూలలతో అటాక్ చేశారండి. ఇంకంటే చంపేద్దాం ఫిక్స్ 100% మర్డర్ చేద్దామని నా కంప్లీట్ ఫ్యామిలీ ఈవెన్ విత్ డాగ్ తోని కంప్లీట్ డాగ్ నా ఫ్యామిలీ ఉండదని అటాక్ చేశారంట అండి. ఇప్పుడు ప్రెసెంట్ గా ఇంజూర్ అయింది మీరు, మేడం, నేను, మా డాగ్, ముగ్గురమే. మా పిల్లలు నాన్ లోకల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం కాలేదండి. రైట్. సో చివరిగా మీరు పోలీస్ వారికి కానీ లేదా ప్రభుత్వానికి కానీ ఏమి న్యాయం కావాలి మీకు, మీ కుటుంబానికి అని కోరుతున్నారండి? మాకు ఇప్పటికీ ప్రాణహాని ఉందండి మాకు. ఎందుకంటే చిన్న ఇష్యూకే మమ్మల్ని చంపేసి వాళ్ళు ఇక్కడ డామినేషన్ చూపించాలనుకుంటుంటే రేపొద్దున నా ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళకు కూడా జరగద్దు ఇష్యూ. వేరే ఒక జంతువు నోరు లేని జంతువు కూడా మళ్ళీ వాళ్ళు మనుషులను కొట్టారంటే సరే, గొడవపడి కొట్టారనుకో, నోరు లేని జీవి అది ఏం చేయలేదు. ఈవెన్ రిటర్న్ అటాక్ చేసే కుక్క కూడా కాదు అది, దాన్ని కూడా అంత క్రూరంగా కొట్టారంటే వాళ్ళకి మన రాజ్యాంగంలో ఎంత శిక్ష పడుతుందో ఆ శిక్ష విధించాలని కోరుకుంటున్నానండి. మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లుని కూడా వాళ్ళు అసలు ఈ కాలనీలో ఉండాల్సిన పర్సన్స్ కూడా కాదు వాళ్ళు, అసలు ఇట్లాగే అటాక్ చేస్తారంటే దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఇలా ఉంటే ఇవాళ నాకు జరిగిందండి, రేపొద్దున వేరే వాళ్ళకి జరగదని గ్యారెంటీ లేదు. కాబట్టి ఈ రెహమత్ నగర్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ కానీ ఇంకా పెద్ద మనుషులు కానీ వాళ్ళే తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదా. సో డాగ్ కోసం వచ్చి మనిషి ప్రాణాన్ని తీయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. సో కానీ బై ఛాన్స్ దేవుడి దయ వల్ల ఇద్దరు ప్రాణం నుంచి బయటపడ్డారు. ఇలాంటివి జరగకూడదని పోలీసు వారిని అలాగే మీడియా వారిని కూడా వాళ్ళు కోరడం జరిగింది. కెమెరా పర్సన్ బబ్లుతో సరిత, హైదరాబాద్.